ఈ క్వశ్చన్స్ చూడండి సార్. రైట్, షెల్ వి స్టార్ట్. క్వశ్చన్ ఏమన్నాడంటే ఇది ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ మోడల్ క్వశ్చన్. ఓకే, ఒక రెండు టూ డిజిట్ నంబర్స్ ఉన్నాయి, యూనిట్ డిజిట్ టెన్స్ డిజిట్స్ ఉన్న నంబర్లను కూడాలి. కానీ ఆ నంబర్లు ఏ నేచర్లో ఉన్నాయి? 7 తోటి గనక డివైడ్ చేస్తే శేషం 3 వస్తుందట. 7 తోటి గనక డివైడ్ చేస్తే శేషం 3 వస్తుంది. ఒక నంబర్ ఉంది, ఆ నంబర్ని 7 తోటి గనక డివైడ్ చేస్తే రైట్ ఎన్నిసార్లు వెళ్తుందో మనకు తెలియదు, శేషం మాత్రము 3. శేషం మాత్రము 3. సపోజ్ ఇక్కడ చూడండి, 13ని 3 తోటి డివైడ్ చేస్తే 3 4 12, శేషం ఎంత? 1. అంటే 13 ఏమవుతుంది? 3 × 4 + 1, 13 ఈజ్ 3 × 4 + 1. am I right? సో కాబట్టి నంబర్ ఏమవుతుంది? 7 × x + 3. నంబర్ ఏమవుతుంది? 7 తోటి భాగాహారింపబడి 3 శేషం రావాలి అని అంటే 3 శేషం రావాలి అని అంటే ఆ నెంబర్ ఏ ఫామ్లో ఉండాలి? 7x + 3 ఫామ్లో ఉండాలి. 7x + 3 ఫామ్లో ఉండాలి. క్వశ్చన్లో ఏమన్నాడు? నాకు 2 డిజిట్ నంబర్స్ కావాలన్నాడు. x 0 వేసుకుంటే నాకు 3 అవుతుంది, కానీ నాకు 2 డిజిట్ నంబర్స్ కావాలి. అంటే x 1 వేసామనుకో 10 అవుతుంది, x 2 వేసామనుకోండి 7 2s are 14, 14 + 3 17, ఇది కూడా అవుతుంది. అలా మనము 14 వేసామనుకోండి 14 × 7 98 + 3 101, 3 డిజిట్స్ అవుతుంది. అంటే మొత్తము x 1 నుంచి 13 వరకు తీసుకోవాలి. 1 నుంచి 13 వరకు తీసుకోవాలి. ఆ 1 గనక సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 10 వచ్చింది, x 2 సబ్స్టిట్యూట్ చేస్తే 17 వచ్చింది, 13 సబ్స్టిట్యూట్ చేస్తే 94 వచ్చింది. 94 వచ్చింది. కాబట్టి ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడు? ఎస్ఎన్, ఈ అన్ని నంబర్లను కూడిన తర్వాత వచ్చిన ఎస్ఎన్ చెయ్యాలి. ఎస్ఎన్ ఏమవుతుంది? n/2 × ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్. n/2 × ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్. ఎందుకు వచ్చింది ఇలాగా? యావరేజ్ అంటే SN/n, సగటు అంటే మొత్తము సంఖ్యలను కూడాలి, డివైడెడ్ బై ఎన్ని సంఖ్యలు ఉంటే అన్ని సంఖ్యలు రావాలి. యావరేజ్ ఈజ్ SN/n. సో సగటు అంటే ఏంటి? ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2. మొత్తం ఎన్ని ఉన్నాయి? 13/2 × ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్. 13/2 × ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్. సో 13/2 × 104, 252 సార్. ఆన్సర్ ఎంత? 676. ఇది ఎగ్జామ్ మోడల్ క్వశ్చన్ సార్, ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్. నా క్వశ్చన్ మళ్ళీ చూడండి. నాకు 2 డిజిట్ల నంబర్లు కావాలి, ఆ నంబర్లను కూడి దాని వాల్యూ కనుక్కోవాలి. కానీ ఆ నంబర్ 7 తోటి డివైడ్ అవుతే 3 శేషమై ఉండాలి. ఒక నంబర్ని 7 తోటి డివైడ్ చేసి శేషం 3 వచ్చిందనుకోండి, నంబర్ ఏమవుతుంది? 7x + 3 అవుతుంది. నంబర్ ఏమవుతుంది? 7x + 3. 2 డిజిట్ నంబర్స్ అన్నాడు కాబట్టి x 1 అయ్యొచ్చు, x 2 అయ్యొచ్చు, x 13 వరకు వేయొచ్చు. 14 వేస్తే 14 ఏళ్ళ 98 + 3, 3 డిజిట్ నంబర్ అవుతుంది. అంటే మొత్తం ఎన్ని నంబర్లు ఉన్నాయి? 13 నంబర్లు ఉన్నాయి. ఫస్ట్ టర్మ్ ఎంత? 10, లాస్ట్ టర్మ్ ఎంత? 94. SN ఈజ్ n/2 × ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్. 13/2 × 10 + 94. ఆన్సర్ 676. నేను ఇక్కడ మీకు అదే ఆన్సర్ ఆప్షన్స్ కనుక ఉంటే ఇక్కడ నేను చాలాసార్లు ఒక లాజిక్ చెప్పాను. 13 అనేది ప్రధాన సంఖ్య. 13ను మనము ఇంకా ఫర్దర్గా డివైడ్ చేయలేము. ఆన్సర్ 13 తోటి డివైడ్ అయి ఉండాలి. 13ని మనము 4ని 2 × 2గా రాసుకోవచ్చు, 12ని 2 × 6, 3 × 4గా రాసుకోవచ్చు. 13ని రాయలేము. కాబట్టి ఆన్సర్ 13 తోటి డివైడ్ అయి ఉండాలి. కాబట్టి ఆన్సర్ 13 తోటి డివైడ్ అయి ఉండాలి. లాజిక్ అర్థమైంది కదా సార్? నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి సార్. మ్యాక్సిమం వాల్యూ ఒక డిక్రీజింగ్
డిక్